Hello everyone, welcome to the ABN States. Welcome to the basics of C and welcome to the week 4 and welcome to the day 5 class. Let's look at into the today's agenda. Today's agenda is the pointers with arrays. ఓకేనండి, నిన్నటి సెక్షన్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే విత్ ఫంక్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నేనైతే రిప్లై ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా. ఎవరైనా ఎక్కువగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ అడిగితే ఆ ప్రోగ్రామ్ని నేనైతే ఒక వీడియో చేసి మళ్ళీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా? ఎలాంటి సినారియోలు ఉండవండి, డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ద నేమ్ ఆఫ్ ఎన్ అరే ఈజ్ ఎఫిషియెంట్లీ ఏ పాయింటర్ టు ఇట్స్ ఫస్ట్ ఎలిమెంట్. సో అరే ఈజ్ ఎలివేటెడ్ టు ఎన్ అరే 0. ఓకేనండి, నేను ముందుగా చెప్పాను కదా అరేస్ కాన్సెప్ట్లో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 నుండి. ఇది ఇండెక్స్ లాంటిదండి, ఇది 0 ఇండెక్స్. ఓకేనా, ఇండెక్స్ లాంటిది కాదు, ఇండెక్సే. ఓకే, 0 1 2 3 4 5 ఎలాగైతే స్టార్ట్ అవుతాయండి. ఓకేనా, ఇది అరేస్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అయితే చేద్దాం. ఓకే, నేనైతే కంపేరర్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను మామూలుగా జస్ట్ ఏంటంటే యాష్ ఇంక్లూడ్ stdio.h. నేను ఫస్ట్ మామూలుగా అరేస్ ప్రోగ్రామ్ అయితే రాస్తాను. ఓకేనా, ఇంట్ మెయిన్ రాసుకుని మామూలుగా మనకు తెలిసిన విధంగా రిటర్న్ 0. ఓకే, ఇప్పుడు నేను అరేని డిక్లేర్ చేయాలి కదా, అందుకే ఏం చేస్తా, ఇంట్ అరే. నేను ఇక్కడ సైజ్ కూడా చెప్పేస్తా, జస్ట్ 5 అని. ఓకేనా, తర్వాత సెమీకోలన్, తర్వాత ప్రింట్ ఎంటర్ 5 నెంబర్స్, ఎంటర్ 5 నెంబర్స్, సారీ 5 నెంబర్స్. ఓకేనండి, 5 నెంబర్స్, తర్వాత సెమీకోలన్. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ లూప్ రాసుకోవాలి, అంతే కదా. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు 0 సెమీకోలన్ I గ్రేటర్ దాన్ 5 సెమీకోలన్ I ప్లస్ ప్లస్. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ప్రింట్ఎఫ్. ఇక్కడ మనం ఏం చేసుకోవాలండి, ప్రింట్ఎఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే అని చెప్పుకుని %d తర్వాత కామా ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాలి కదా, I ప్లస్ 1 సెమీకోలన్ పెట్టుకోవాలి, ఇంతేనా. తర్వాత స్కాన్ ఆఫ్. ఓకేనండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, %d తర్వాత కామా అండ్ ఇక్కడ అరే కాబట్టి అరే అండ్ I డిక్లేర్ అయితే చేసుకుంటున్నాం, ఇంతే కదా. ఎలాగైతే చేసుకున్నాం మనం మామూలుగా అరేస్ రాసేటప్పుడు. నేను అరేస్ ప్రోగ్రామ్ రాస్తానండి. ఇక నేను మళ్ళీ ప్రింట్ఎఫ్ ఏమని రాస్తా, డబల్ కోట్స్ యువర్ ఎంటర్డ్ నెంబర్స్ ఇన్ అరే, ఇన్ దేనిలోండి అరేలో. ఓకే, నేను ఇక్కడ /n కూడా ఇస్తా. ఓకే, తర్వాత సెమీకోలన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి, తర్వాత ఫర్ లూప్ రాసుకుని దీనిలో ఇంట్ I ఈక్వల్ టు 0 సెమీకోలన్ I గ్రేటర్ దాన్ 5 తర్వాత సెమీకోలన్ తర్వాత I ప్లస్ ప్లస్. తర్వాత నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ప్రింట్ఎఫ్ నెంబర్ అని రాసుకోవచ్చు కదండి. నేను దీని లోపల %d అని కూడా రాసుకోవచ్చు కదా. తర్వాత ఈక్వల్ టు మళ్ళీ %d తర్వాత /n అని కూడా రాయొచ్చు కదా, న్యూ లైన్లో రావడం కోసం. ఇప్పుడు ఇక్కడ కామా I కామా ఇప్పుడు అరే /i ఇలా డిక్లేర్ చేసుకుని సెమీకోలన్ పెట్టుకోవచ్చు కదండి, రిటర్న్ 0. ఇదేనా, రన్ చేద్దామా, ఏమన్నా తప్పులు ఉన్నాయో చూద్దామా. సంథింగ్ ఎర్రర్ ఉంది ఎక్కడంట. ఓకే, ఇక్కడ సెమీకోలన్. ఓకే, రన్ చేస్తాను చూడండి, రన్ అయింది. ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. ఓకే, ఇక్కడ ఒకసారి స్టాప్ చేద్దాం. అండ్ మీకు ఎక్కడైనా /n ఎక్కడ పెట్టుకోవాలో తెలియకపోతే ఇలా రన్ చేసుకుని అప్పుడు ఎక్కడ కావాలంటే అప్పుడు అక్కడ /n పెట్టుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ నేను /n పెట్టా చూడండి వచ్చింది. ఎంటర్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. నేను ఫస్ట్ 10 అని రాసుకున్నాను, 10 తర్వాత ఎంటర్ చేస్తాను 20, మళ్ళీ ఎంటర్ చేస్తాను 30, మళ్ళీ ఎంటర్ చేస్తాను 40,
మళ్ళీ ఎంటర్ చేస్తాను 50. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, సంథింగ్ స్లాష్ అని తప్పు పడ్డది. స్టాప్ చేద్దాం. ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. చూడండి ఇక్కడ వచ్చినాయి కదండి అన్ని. స్లాష్ అని కొంచెం మిస్టేక్ పడ్డది. ఒక స్లాష్ నొక్కగా ఒక స్లాష్ నొక్కానేమో. ఓకే, ఇక్కడ చూడండి నేను మళ్ళీ స్లాష్ అని నొక్కున్నా. ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇక్కడ తప్పు పడ్డది. స్లాష్ యాడ్. ఇక్కడ చూడండి రన్ చేస్తాను. 10 తర్వాత ఎంటర్ నొక్కున్నా. 20 మళ్ళీ ఎంటర్ నొక్కున్నా. 30 మళ్ళీ ఎంటర్ నొక్కున్నా. 40 మళ్ళీ ఎంటర్ నొక్కున్నా. 50. ఓకే, ఇక్కడ చూడండి మనం ఎంటర్ చేసిన నెంబర్స్ 0 1 2 3 4లో వచ్చినాయా అరేలో. 10 20 30 40 50 వచ్చింది కదండి. మీకు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తెలుసు కదండి. ఇప్పుడు మనం పాయింటర్స్ని అయితే డిక్లేర్ చేసుకోవాలి. సింపుల్గా ఏమీ లేదండి, నేను ఇంట్ స్టార్ ptr అని రాసుకుంటున్నాను. ఓకేనా, దాని తర్వాత ఈక్వల్ టు ఎరే అని నేను రాస్తా. ఓకేనా, ఇప్పుడు ఎరేని దేనికి అసైన్ చేసుకున్నా? ఈ ఎరేని దేనికి అసైన్ చేస్తా? పాయింటర్కి అసైన్ చేసుకున్నా. ఇప్పుడు ప్రతి ఎరే దగ్గర ఎరేస్ అని ప్రతి చోటన నేను ptr స్టార్ ptr అని రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవచ్చు, నాకు ఆ రైట్స్ ఉంది. అవునా, స్టార్ ptr ప్లస్ ఐ. ఇక్కడ దాకా మేము అందరికీ తెలుసు కదండి, ఇది అరేస్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ నుండి నేను పాయింటర్స్ని అయితే తీసుకురావాలి. ఓకేనా, ఇదేం పెద్ద గొప్పదేం కాదండి, చాలా సింపుల్గా రాసుకోవచ్చు. ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఇంట్ రాసుకుని స్టార్ ptr అని రాస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని దేనికి అసైన్ చేస్తా? ఎరేకి అసైన్ చేసేస్తా. ఓకేనా, ఎరేకి అసైన్ చేసుకున్నా. ఇప్పుడు ఎరే ఈజ్ దేనికి అసైన్ అయింది? స్టార్ ptr లేదంటే ptr, రెండు కూడా ఉన్నాయండి. స్టార్ ptr దెన్ ptr. ఇప్పుడు ఎరేస్ అయిన ప్రతి చోటన నేను ptr రాసేసుకోవచ్చు కదండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఎరేస్ దగ్గర ptr అని రాసేస్తా. ఓకేనా, రెండు చెప్పా, స్టార్ ptr ptr. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో నేను ఎరే తీసాను. ఇక్కడ ఏం చేస్తానంటే ptr ప్లస్ ఐ అని రాసుకుంటా. ఓకేనండి, రాసుకుని ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తానంటే స్టార్ పెడతా. స్టార్ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చుకుంటా. ఇక్కడ ptr ప్లస్ ఐ అని రాస్తా. ఓకేనా, చూద్దాం రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. చూడండి రన్ అవుతుంది. ఎంటర్ ద ఎలిమెంట్స్. ఇక్కడ నేను ఫస్ట్ 10 అని రాసుకున్నా, తర్వాత 20, తర్వాత 30 అని రాస్తా, తర్వాత 40 అని రాస్తా, తర్వాత 50 అని రాస్తా. చూడండి వచ్చిందా ఎరే సైజ్. ఇంతేనండి, మనం ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా రెండో ప్రోగ్రామ్ దాన్ని బట్టి మనం ఎలాబరేట్ చేయొచ్చండి. ఎలా ఎరేస్ ప్రోగ్రామ్ అయితే రాసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీనిలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లైలు ఇస్తా. ప్లీజ్ ఫాలో ద ఛానల్, like the channel, share the channel. Thank you.